హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎన్ క్రియేటివ్స్. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ. సో ఈ వీడియోలో బ్రోకోలీతో పరోటా ఎలా చేయొచ్చు అనేది చూపించబోతున్నాను. చాలా హెల్దీ రెసిపీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. బేసిక్గా ఈ బ్రోకోలీ హెల్త్కి చాలా మంచిది అంటారు, బట్ డైరెక్ట్గా తినడానికి ఎవరు లైక్ చేయరనమాట. సో ఇలా పరాటా ట్రై చేయండి. ఇక రెగ్యులర్ పరాటాకి బదులుగా ఈ టైప్ ఆఫ్ పరాటాని లైక్ చేస్తారు. అండ్ పరాటాలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి. పరాటా ప్రిపరేషన్కి ముందుగా బ్రోకోలీ చుట్టూ ఉన్న లీవ్స్ అన్నీ కట్ చేసుకొని మిగతా మిడిల్ పార్ట్ అంతా కూడా చిన్న చిన్న ముక్కలుగా సపరేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులోకి ఈ సపరేట్ చేసిన బ్రోకోలీ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ స్టవ్ మీద పెట్టి ఒక 10 to 15 minutes లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. మరీ అంత ఎక్కువ బాయిలింగ్ అవసరం లేదు, జస్ట్ కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు బాయిల్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ కూడా వాటర్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లో వేసుకొని కొంచెం కూల్ అవ్వనివ్వాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని బ్రోకోలీని యాడ్ చేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక బౌల్లో గోధుమ పిండి తీసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని బ్రోకోలీ పేస్ట్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తూ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత సరిపడా నార్మల్ వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్ద కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకోవాలి. ఒక 15 to 20 minutes బౌల్ మీద లిడ్ పెట్టేసి నాననివ్వాలన్నమాట బాగా, సో దట్ పరాటా బాగా సాఫ్ట్గా వస్తాయి. ఇంకా నార్మల్గా చపాతీలు రుద్దుకున్నట్టే కొంచెం పిండి ఎక్కువగా వేసుకొని ఇలా చేసుకోవాలి. దెన్ ప్యాన్ హై ఫ్లేమ్లో బాగా వేడి అయ్యాక పరాటా వేసుకొని 2 sides బాగా కాల్చుకోవాలి. ఇలా హై ఫ్లేమ్లో చేయడం వల్ల పరాటాలు అనేవి అన్ని సైడ్స్ బాగా కాలుతాయి అండ్ సాఫ్ట్గా వస్తాయి కూడా. లో ఫ్లేమ్లో చేసుకుంటే ఏమవుతుందంటే పరాటాలు అనేవి చాలా ఫాస్ట్గా గట్టిపడిపోతాయి అండ్ తినడానికి కూడా మరీ అంత బాగోవు అన్నమాట. బ్రోకోలీ పరోటా రెడీ అయిపోయింది. చాలా తక్కువ టైంలో అండ్ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి ఎలా వచ్చాయి అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ ఇట్. విల్ మీట్ యూ guys in the next video. Take care. Bye.